అందరికీ నమస్కారం. కువైట్లో వేల మంది ప్రవాసుల లైసెన్సులను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ రద్దు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులను ఉపసంహరించుకుని యంత్రాంగానికి సంబంధించి బ్రిగేడియర్ జనరల్ ఆఫ్ హయాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, కువైట్లో ఉన్న ప్రవాసుడు తన యొక్క వృత్తిని మార్చుకున్న తర్వాత వృత్తి అథారిటీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుందని చెప్పి, ఆ తర్వాత అతను కొత్త డ్రైవింగ్ లైసెన్స్కు అప్లై చేసుకోవాలని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం మనకు ఖాదీ వీసా మీద కువైట్కు వచ్చిన తర్వాత ఖాదీ వీసాలో మనకు డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేయించుకుని ఉంటే ఆ యొక్క రంగంలో పనిచేసిన అన్ని రోజులు మనకు ఖాదీ వీసాకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ వర్తిస్తుంది. ఒకవేళ మీరు మళ్ళా ఇండియాకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రవాసులు సూన్ వీసా మీద వస్తే ఈ యొక్క ఖాదీ వీసాకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ చెల్లదని చెప్పి ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి మళ్ళీ కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. అలాగే కువైట్లో స్టూడెంట్స్కు సంబంధించింది కానీ, ప్రభుత్వ రంగానికి సంబంధించింది కానీ, లేదంటే ప్రైవేటు రంగానికి సంబంధించింది కానీ ఏ వృత్తిలో పనిచేస్తూ ఉన్నారో ఆ యొక్క వృత్తికి సంబంధించిన అథారిటీ డ్రైవింగ్ లైసెన్స్ను చేయించుకోవాలని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాలని కోరడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఆ వృత్తి అథారిటీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.